రోజంతా తెగ కష్టపడతాం, బోలెడు పనులు చేస్తాం, కాని రోజు చివరికి వచ్చేసరికి అబ్బా ఈరోజు నేనేం సాధించాను అనిపిస్తుంది కదూ. కేవలం పరిగెత్తడం ముఖ్యం కాదు, సరైన దారిలో పరిగెడుతున్నామా లేదా అన్నది ముఖ్యం. అందుకే ఈరోజు మనం ఉద్దేశపూర్వకంగా ఎలా ముందుకు వెళ్లాలో నేర్పే ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ గురించి తెలుసుకుందాం. దాని పేరే ఎంటీ. ఈ మాట ఎంత నిజమో కదా. ప్రతి పురోగతి నిజమైన పురోగతి కాదు. మనం రోజూ ఏదో ఒక పనిలో ఉంటాం, బిజీగా ఉంటాం, కానీ మనం వేస్తున్న అడుగులు మనల్ని మన గమ్యానికి దగ్గర చేస్తున్నాయా లేక అక్కడే వంగులు తిప్పుతున్నాయా? ఈ తేడాను తెలుసుకోవడమే అసలైన సవాలు. అయితే అసలు ప్రశ్న ఇదే, కేవలం కదలడానికి, అర్థవంతంగా కదలడానికి మధ్య తేడా ఏంటి? ఊరికే పనులు పూర్తి చేయడం కాదు, సరైన పనులను ఎలా ఎంచుకోవాలి? రండి, దీనికి సమాధానమేంటో కలిసి చూద్దాం. సెక్షన్ 1 దారి తప్పడం. ఇది మనలో చాలామంది ఎదుర్కొనే సమస్య. మన జీవితాన్ని ఒక పెద్ద సముద్ర ప్రయాణంతో పోల్చవచ్చు. మనకు ఎక్కడికి వెళ్లాలో తెలిసినా సరైన చుక్కాని లేకపోతే అలలకు ఎటో కొట్టుకుపోవడం ఖాయం. సరైన దారిలో ఉండాలంటే ఉద్దేశపూర్వకమైన ప్రయత్నం ఖచ్చితంగా కావాలి. ఎప్పటికప్పుడు మనం ఎక్కడున్నాం, ఎటు వెళ్తున్నామని చెక్ చేసుకునే చెక్ పాయింట్లు లేకపోతే మన లక్ష్యాల నుండి చాలా తేలిగ్గా దారి తప్పిపోతాం. కొన్నిసార్లు వెనక్కి రావడం కూడా కష్టమైపోతుంది. సెక్షన్ 2 రోజువారీ చెక్ పాయింట్ అనే పరిష్కారం. మరి ఇలా దారి తప్పకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ సొల్యూషన్ ఉంది. అదే డైలీ చెక్ పాయింట్. ఇది మనల్ని రోజూ సరైన మార్గంలో పెట్టే ఒక చిన్న అలవాటు. ఈ డైలీ చెక్ పాయింట్ అంటే పెద్దగా ఏమీ లేదు. ప్రతిరోజూ మనకోసం మనం కేటాయించుకునే ఒక 15 నుంచి 20 నిమిషాలు. ఇక్కడ ముఖ్యం వేగంగా పనిచేయడం కాదు, సరైన పని చేయడం. అంటే గంటలో 10 మెట్లెక్కడం గొప్ప కాదు, సరైన దిశలో ఒక్క మెట్టెక్కినా చాలు. దాన్నే ప్రభావశీలత అంటారు. సెక్షన్ 3 ది ఈఎంపీటీ ఫ్రేమ్వర్క్. సరే, ఈ డైలీ చెక్ పాయింట్ను ప్రాక్టికల్గా ఎలా చేయాలి? దీనికోసమే ఈఎంపీటీవై అనే ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ ఉంది. ఇది మన ఆలోచనలకు ఒక క్లియర్ స్ట్రక్చర్ ఇస్తుంది. ఈఎంపీటీ అనే ఈ 5 అక్షరాలకు ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంది. ఈ అంటే ఎథిక్స్, మన నైతిక విలువలు. ఎం అంటే మిషన్, మన లక్ష్యం. పి అంటే పీపుల్, మన జీవితంలోని ముఖ్యమైన వ్యక్తులు. టి అంటే టాస్క్స్, మనం చేయాల్సిన పనులు. చివరిగా వై అంటే యు అంటే మనకోసం మనం. ఈ 5 స్తంభాలే మన రోజువారీ సమీక్షకు బేస్. ముందుగా ఈ 6 ఎం గురించి చూద్దాం. ఈ ఎథిక్స్ అంటే నేను నా విలువలకు, నా సూత్రాలకు కట్టుబడి ఉన్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం. తర్వాత ఎం మిషన్. ఈరోజు నేను చేస్తున్న పనులు నా పెద్ద లక్ష్యానికి ఉపయోగపడుతున్నాయా లేక నన్ను దారి మళ్లిస్తున్నాయా అని అంచనా వేసుకోవాలి. ఇక మిగిలిన 3 పి పీపుల్. నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తులతో నా సంబంధాలు ఎలా ఉన్నాయని ఆలోచించాలి. టి టాస్క్స్. రేపటికి నా టాప్ ప్రయారిటీ పనులు ఏవి అని ప్లాన్ చేసుకోవాలి. ఇక ఫైనల్గా వై యూ. నా కోసం నేనేం చేస్తున్నాను, నా గురించి నేను పట్టించుకుంటున్నానా, ఈరోజు నేను దేనికి కృతజ్ఞుడుగా ఉన్నాను అని మనల్ని మనం చూసుకోవాలి. సెక్షన్ 4 ఇది కేవలం ఒక టు డూ లిస్ట్ కాదు. ఒక్కసారి గమనిస్తే ఇది మన పనుల జాబితాకు మించినది. ఇది మన ఆలోచనా విధానాన్ని, మనం చేసే పనిని చూసే కోణాన్నే పూర్తిగా మార్చేస్తుంది. ఉదాహరణకు, నేనొక అకౌంటెంట్ను అని చెప్పడానికి, నేను సంస్థలు తమ ఫినాన్స్ను సరిగ్గా మేనేజ్ చేసుకోవడానికి సహాయపడతాను అని చెప్పడానికి చాలా తేడా ఉంది. చూశారా? మొదటిది కేవలం ఒక జాబ్ టైటిల్, కాని రెండవది మనం చేసే పని వెనుకున్న అసలు ఉద్దేశ్యాన్ని, మనమిచ్చే విలువను తెలియజేస్తుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అసలు విషయం ఇదే. మనం కేవలం ఫలితం కోసమే కాదు, ఆ పని చేసే ప్రాసెస్ని కూడా ప్రేమించాలి. గమ్యం ముఖ్యమే, కాని ఆ గమ్యానికి చేసే ప్రయాణంలో దొరికే సంతృప్తి, ఆనందం, అవే మనల్ని నిజంగా ముందుకు నడిపిస్తాయి. సెక్షన్ 5 ఒక ముగింపు ఆలోచన. సరే, అంతా బాగుంది, కానీ ముగించే ముందు ఈ పద్ధతి గురించి మరో యాంగిల్లో కూడా ఆలోచిద్దాం. అప్పుడే మనకు పూర్తి చిత్రం అర్థమవుతుంది. చూడండి, ఎంటీ లాంటి ఫ్రేమ్వర్క్లు మనకొక స్ట్రక్చర్ ఇస్తాయి, లక్ష్యాలను చేరుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఇది చాలా మంచిది. అయితే మరో వాదన కూడా ఉంది. ఇలాంటి కఠినమైన నియమాలు కొన్నిసార్లు మనలోని సృజనాత్మకతకు అడ్డుపడతాయని, ఫ్రీ థింకింగ్ను తగ్గిస్తాయని అంటారు. కాబట్టి క్రమశిక్షణకు, స్వేచ్ఛకు మధ్య ఒక బ్యాలెన్స్ పాటించడం చాలా ముఖ్యం.
సో ఫైనల్గా మనం గ్రహించాల్సింది ఒక్కటే, ఉద్దేశపూర్వకంగా జీవించడం. మనం చేసే ప్రతి పని మన విలువలకు, మన లక్ష్యాలకు అద్దం పట్టాలి. ఈ రోజువారీ సమీక్ష అనేది దానికి ఒక పవర్ఫుల్ టూల్. ఆ టూల్ను ఎలా వాడాలో ఎంటీ ఫ్రేమ్వర్క్ మనకు నేర్పుతోంది. కాబట్టి ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. రాబోయే 24 గంటల్లో నిజంగా మనస్ఫూర్తిగా ముఖ్యమైనది ఏమిటి? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మన ఉద్దేశపూర్వక జీవితానికి మొదటి అడుగు.